పవన్ అన్న బేవర్స్ అనేది మిమ్మల్ని. పిచ్చి పిచ్చిగా మాట్లాడంటే గిప్ప పగులుద్ది. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. చెప్పండి. టీంకి మీటింగ్ అని చెప్పు. పోరా పిచ్చనా డాష్. నా వెళ్తున్నా. మన క్రికెట్ గ్రౌండ్ అమ్మేస్తున్నారు. మనం ఏదో ఒకటి చేసి దీన్ని ఆపాలి. వాసియే మనకు దిక్కు. అయ్యో నాకేం తెలియదు బ్రో, మొన్న ఫిక్స్ అయిపోయాడు, నేనేం చేయలేను. ఈ ల్యాండ్ అమ్మకుండా ఉండే ఐడియా ఏమైనా ఉంటే చెప్పండి. నా దగ్గర ఐడియా ఉంది. వద్దనండి, వాళ్ళ ఐడియాలు దారుణంగా ఉంటాయి. నువ్వు ఆగు. ఐడియా ఉంటే తప్పే ఉందిరా. నువ్వు చెప్పు చరణ్. ఏదైనా మార్చి నుంచి శవం తీసుకొచ్చి గ్రౌండ్ లో పెడేద్దాం. నెక్స్ట్ డే పోలీసులను పిలిచి మర్డర్ కేసు బుక్ చేద్దాం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అరెస్ట్ చేస్తారు. కేసుని కోర్టులో నడిపిద్దాం. తర్వాత చార్జ్ షీట్ లో చంపింది ఇతను కాదని ఎస్ఐ రాస్తే సరిపోతుంది. కేసు కొట్టేస్తారు. కేసు అయ్యేవాకి ల్యాండ్ జోలికి ఎవ్వరూ రారు. ప్లాన్ బాగుంది. ఇంతకీ మర్డర్ కేసులో జైలుకి ఎవరు వెళ్తారు? ఇంకెవరు? మన కెప్టెన్ గారే. నేను వద్దని చెప్తా, విన్నారా? గ్రౌండ్ కోసం మన కెప్టెన్ గారు ఆ మాత్రం రిస్క్ తీసుకోలేడా? అవునవును, ఆడశవం అయితే ఇంకా బాగుంటది. మర్డర్ సెక్షన్ తో పాటు కిడ్నాప్, రేపు, దిశ, నిర్భయ సెక్షన్ కలిసిన అనుకో కేసు స్ట్రాంగ్ ఉంటది. ఏమంటారు కెప్టెన్, ఓకేనా? కెప్టెన్ షాక్ లో ఉన్నారు, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడలేరు. కెప్టెన్ సార్ ఓకే కదా మీకు? నా బట్టల్లారా, మీ ప్లాన్ ఓకే అంటే నా బతుకంత గిప్పలో గిప్పే కదరా. బ్రో నువ్వేం చేయలేవా? కొన్ని రోజులు ఆపడానికి అయితే ట్రై చేస్తా. అన్నా అన్నా అందరు వెళ్ళిపోతున్నారు, బాయ్ చెప్పండి. బాయ్ కెప్టెన్. బాయ్ బాయ్ బాయ్. మంచిగా ఇచ్చిరా నా కెప్టెన్ కి. వాళ్ళ ల్యాండ్ వాళ్ళు అమ్ముకుంటారు. ఈ జోకర్ గా క్రికెట్ ఆడడం కోసం ల్యాండ్ అమ్మడం ఆపాలంట. సాడిస్ట్ ఏదవా. వీడు మారాడా చందు? అబ్బాయి అది ఈ జన్మకు జరగదన్నా. అక్కా లోపలికి రా. నువ్వు వెళ్ళు, నాకు చిన్న పని ఉంది, చూసుకుని వస్తాను. ఏంటి వాసనకి లైన్ వేస్తున్నావా? అన్న కాదే, వాసి బావాను. అబ్బా అప్పుడే ఫిక్స్ అయిపోయావా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అది ట్రై చేస్తాను. వర్కౌట్ అయితే అయింది, లేదా లేదు. అంతేలే. బయట ఏం చేస్తున్నారు? లోపలికి వెళ్ళండి. అమ్మో, ఎందుకు అక్క వీళ్ళ దగ్గరకు వస్తున్నావు? ప్లాన్ అని చెప్పాను కదా. వీళ్ళకి హెల్ప్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు? పని పాట లేకుండా ఖాళీగా ఉన్నారు కదా. హాయ్ అన్న. హాయ్. హాయ్. నమస్తే అన్న. ఏం కావాలి? ముందు మీరు సిగరెట్ కింద పడేస్తే మేము మ్యాటర్ చెప్తాం. బా సిగరెట్ రేట్ అని తెలుసా మీకు? పడేస్తే మీరు డబ్బులు ఇస్తారా? ఇస్తాంలే అన్నయ్య, మాకు ఆ సిగరెట్ స్మెల్ పడదు, కింద పడే. అరే పడేరా. సరే ఏం కావాలి ఇప్పుడు? ఒక చిన్న హెల్ప్. ఏంది? మీ క్రికెట్ టీమ్ లో ఒకతన్ని నేను లవ్ చేస్తున్నాను, అతన్ని నాకు సెట్ చేస్తారా? ఎవడు? వాసుగాడా? అరే అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? మీ మామది దేశాల్లోంచి తెలివి. మీరు ఆయన మేనకోడలు. మా బ్యాచ్ లో వాసుగాడు ఒక్కడే రిచ్. అన్నయ్య నాకు కాబోయే బావని వాడు వీడు అనకండి, నాకు నచ్చదు. అబ్బో సీరియసా అమ్ము? ప్రస్తుతానికి సీరియస్, అన్ని బాగుంటే డబుల్ సీరియస్. నీ వయసు ఎంత? 20. అయితే నో ప్రాబ్లం. ఇప్పుడు మేము ఏం చేయాలి? అక్కని బావని కలపాలి. కాఫీ షుగర్ కలిపినంత ఈజీగా చెప్పావు. లవ్ అంటే చిన్నపిల్లలు ఆట అనుకున్నారా? 10,000 ఇస్తాం. 10,000 అంట. అలాగే మనకి వాసుగంతో కూడా పని ఉంది కదా. కరెక్టే, వాసుగాడు బాగా బలిసినాడు కదా. అమ్ముని లవ్ చేసినట్టవా? అమ్ముకి ట్రైనింగ్ ఇద్దాం. అంతే అంటవా? సరే డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఇన్ని డబ్బులు ఎక్కడియే? మా దొంగ మామయ్య ఉన్నంత వరకు మాకు డబ్బులకి లోటే ఉండదు. ఈ పని చాలా కష్టం అమ్ము, మేము చెప్పినట్టు మీరు వినాలి, అప్పుడే అన్ని కరెక్ట్గా జరుగుతాయి. ఈ విషయం మీకు మాకు తప్ప ఎవ్వరికి తెలియకూడదు, ఓకేనా? ఓకే. నీకు కూడా ఎవరైనా ఉంటే చెప్పు, పని కలిపేస్తాం. నా టైం ఇంకా రాలేదు బ్రో. అయినా మనది రేంజ్ కాదు. నాకు వచ్చేవాడికి మినిమం బెంచ్ కార్ ఉండాలి, జూబ్లీ హిల్స్ లో బంగ్లా ఉండాలి. అయినా మీకు చెప్తే అర్థం కాదు, కానీ ముందు మా అక్క సంగతి చూడండి. అబ్బో దండం తల్లి. ఓకే ఓకే.